హలో నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అవుతుందండి. ఈ రోజు వచ్చేసి మండే. చాలా రోజుల తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి నేను వీడియో చేయడం బంద్ చేసినట్లు అనిపిస్తుందండి. ఈ రోజు నుంచి మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అండి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను కిచెన్ రూమ్లోకి వెళ్తున్నాను అండి. కానీ టీ తాగలే. మీకు తెలుసు, నేను మీకు గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాతనే టీ తాగడం నాకు అలవాటు. అందువల్ల ఇప్పుడు నేను కిచెన్ రూమ్లోకి వెళ్తున్నా అండి. టీ తాగుకుంటూ నేను వీడియో కంటిన్యూ చేస్తాను అండి. ఇప్పుడు ప్రస్తుతం మనం కిచెన్ రూమ్లోకి వెళ్దామండి. ఇక్కడ వచ్చేసి టీ అండి. ఇందులో వచ్చేసి మనం చాక్పత్తా చక్కెర వేద్దామండి. మిల్క్ ఎక్కువనే అండి. ఈవినింగ్కి కొద్దిగా మిల్క్ తీసి పెడతాం. ఎందుకంటే మా ఇంట్లో నేను ఒక్కదాన్ని తాగుతా అండి, ఎవరు తాగరు. ఇప్పుడు వచ్చేసి షుగర్ వేద్దామండి. మా ఇంట్లో మార్నింగ్ లేచి నుంచి ఈవినింగ్ వరకు కంపల్సరీ న్యూస్ ఛానల్స్ నడుస్తూనే ఉంటుందండి. ఇప్పుడైతే టోటల్గా టీ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ గురించి మనం ఆలోచించాలనుకుంటే చపాతీ డైలీ తిని 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 చపాతీ తిని బోరు కొడుతుందండి. అందువల్ల నేను పూహా చేద్దాం అనుకుంటున్నా. అదే దొడ్డట్టుకుల ఉప్మా. అది ఈజీగా అవుతుంది, జల్దీ అయిపోతుంది. ఈజీగా అంటే ఏం కాదండి, జల్దీ అయిపోతుంది. కానీ చాలా మా ఇంట్లో చాలా ఇష్టపడతారండి పూహా. ఏంటంటే మా టామ్ జెర్రీ వచ్చేసి వాళ్ళు ఇంకా లేవ్వలే. వాళ్ళు లేచినాక వాడు వచ్చేసి ఇడ్లీ అంటాడండి. ఎవరు, మా టామ్ వచ్చేసి ఇడ్లీ అంటాడు, మా జెర్రీ వచ్చేసి పులిహోర అంటుంది, నేను వచ్చేసి పూహా అంటాను. చూద్దామండి. నేను టీ తాగలే. టీ తాగుకుంటూ మాట్లాడదామండి. చాలా చాలా గ్యాప్ వచ్చిందండి మీతో మాట్లాడకుంటే. నాకు ఏదో ఎన్ని సంవత్సరాల నుంచి నేను వీడియో చేస్తలేను, ఎన్ని సంవత్సరాల నుంచి మాట్లాడతలేను అనిపిస్తుందండి. ప్రస్తుతానికైతే ఈరోజు కొద్దిగా లైట్గా వర్షం వెలిచినట్లు అయిందండి. ఈ వారం 15 రోజుల నుంచి బయటకు రావడం కానీ పోవడం కానీ, బయట నుంచి రావడం కానీ పోవడం కానీ జరగలేనండి. అంటే ఏమన్నా ఎమర్జెన్సీ అవసరం ఉంటేనే బయటకు వెళ్ళవలసి వచ్చిందండి, లేకుంటే బయటకు వెళ్ళడమే మొత్తం బంద్ అండి. ఈరోజు మార్నింగ్ నుంచి అయితే వర్షం అయితే లేదండి. ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తుంది ఇది రెంట్ హౌస్ అండి. ఇది రెంట్ హౌస్. మీరు ఇంతకుముందు వీడియోస్లలో చూసింది అది మాది ఓన్ హౌస్ అండి. ఓన్ హౌస్ అంటే నేను అపార్ట్మెంట్కి ఇచ్చిన, అది కొన్ని కారణాల వల్ల డీలే కావడం వల్ల మేము అందులో ఉండవలసి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రిటర్న్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఉంటే ఇబ్బంది అవుతుందని మళ్ళీ మేము కిరాయి ఇంట్లో షిఫ్ట్ అయిపోయినామండి. ఏమైనా స్పెల్లింగ్స్ మిస్టేక్ నేను ఏమైనా మాట తడబడినా నన్ను క్షమించండి. ఇంకా నేను నేర్చుకోవాలా, మాట్లాడే విధానం ఇంకా నాకు నేర్చుకోవాలండి.
అయితే ఈ వీడియోలో మీకు కనబడుతుంది, ఇది ప్రస్తుతం మేము ఉంటుంది రెంట్ హౌస్ అండి. అది 1 ఇయర్ లోపల మొత్తం అపార్ట్మెంట్ కంప్లీట్ అయిపోతుందండి. నిన్ననే అది స్లాబ్ ఉండే వర్షం కారణం వల్ల అది పోస్ట్ పోన్ అయిందండి. ఈరోజు తెలియదండి, ఈ రోజన్నా 2-3 డేస్లల్లో స్లాబ్ కంప్లీట్ అవుతుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను మాట్లాడుతూ ఉంటే ఈ టీ మొత్తం చల్లారుతుంది. మళ్ళీ నేను కిచెన్ రూమ్లోకి వెళ్ళి టీ గరం చేసుకోవాల్సి వస్తుందండి. అందువల్ల నేను టీ తాగుకుంటూ వీడియో నేను మాట్లాడలేనండి. టీ తాగినాకడ మా టామ్ జెర్రీ ఇద్దరు లేచినాకడ టిఫిన్ ఏంది వాళ్ళకు అడిగి ఆలోచించి దాని తర్వాత నేను వీడియో కంటిన్యూ చేస్తాను అండి. అప్పటిదాకా బాయ్. ఇప్పుడు వచ్చేసి టిఫిన్ వచ్చేసి జీడిపప్పు ఉప్మా అండి. ఇందాకనే కడాయిలో ఆయిల్ వేసిన, హీట్ ఎక్కిందండి. ఇప్పుడు వచ్చేసి జీలకర్ర ఆవాలు వేద్దామండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, మా టామ్కి వచ్చేసి ఉప్మా నేను చేస్తేనే వాడు చాలా ఇష్టపడతాడండి. ఏంటంటే నేను పేస్ట్ లాగా కాకుండా అట్లా పొడి పొడి చేస్తా అండి. నాకు అట్లా అలవాటు, పొడి పొడి చేయడం చాలా అలవాటు అండి. మెత్తగా ఉంటే తినబుద్ధి కాదు. మినపప్పు అండి. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేద్దామండి. దీనికి వచ్చి కాంబినేషన్ వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి. చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్లో మగ్గిందండి. ఇప్పుడు వచ్చేసి వాటర్ వేసేద్దాం. వాటర్ వేసేద్దామండి. మూత పెట్టేసుకుందామండి. వాటర్ మరుగుతున్నాయండి. ఇప్పుడు వచ్చేసి రవ్వ వేద్దాం.
ఫైనల్గా జీడిపప్పు ఉప్మా రెడీ అండి. కొద్దిసేపు ఒక 1-2 మినిట్స్ మూత పెట్టేస్తే స్టీమ్ అయిపోతుందండి. స్టీమ్ అయి మొత్తం మగ్గిపోతుంది ఉప్మా. ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా జీడిపప్పు ఉప్మా రెడీ అండి. ఇంకా తినడం స్టార్ట్ చేయలే అండి, మీకు చూపించి తిందామని మళ్ళీ నేను వీడియో ముందుకు వచ్చినా అండి. చాలా రోజులైందండి జీడిపప్పు ఉప్మా చేసుకోవడం. చాలా రోజుల తర్వాత చేసిన. ఏమైనా మిక్స్డ్ ఏమైనా తప్పు అర్థాలు వస్తే నన్ను క్షమించండి. చాలా బాగుందండి, చాలా బాగుంది. నేను చేస్తే ఇలా పొడి 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 అండి. ఇట్లా పిండి ఎట్లా రాలుతుందో అట్లా రాలుతుంది. అందరూ చేస్తారు కానీ నేను ఇలా చేయడం ఇష్టపడతా అండి. పల్చగా ఉగ్గులాగా ఉంటే అది ఇష్టపడా అండి. మా ఇంట్లో ఎవరం కూడా తినం అది. ఇది అంతే, బ్యాంబినో అంతే. ఇంకేందండి, ఎక్కువ శాతం ఇదే బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకుంటాం. చాలా తక్కువ అంటే గోధుమ పిండి ఉంటుంది చూడండి, దాంతో కూడా చేయడం వస్తుందండి ఉప్మా. ఎందుకంటే వాటర్ చాలా తక్కువ పోయాలి, చాలా వాటర్ తక్కువ పోసి చేయాలండి. సేమ్ దీనిలాగానే అవుతుంది, ఉప్మాలాగానే అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను బ్రేక్ఫాస్ట్ చేసినాక నేను వీడియో కంటిన్యూ చేస్తాను అండి. ఎందుకంటే నేను టిఫిన్ ముంగడ పెట్టుకొని నేను మాట్లాడుతూ ఉంటుంటే చల్లగా అయిపోతుందండి. ముందే బయట మొత్తం వెదర్ చల్లగా ఉంది, అందువల్ల నేను టిఫిన్ కంప్లీట్ అయినాక వీడియో అక్కడ నుంచి నేను కంటిన్యూ చేస్తానండి. అంతవరకు బాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి మా పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ రూమ్లోకి వెళ్దామండి. మా చెర్రీ ఏం చేస్తుందో చూద్దాం. ఈరోజు మండే స్పెషల్ ఏంటంటే దోసకాయ పప్పు అండి. టామ్ వచ్చేసి పప్పు పోపు పెడుతుండండి. హలో టామ్ గారు, ఏమన్నా చెప్తారా? ఇందులో ఏంటండి ఈ ఛానల్ పేరు ఏంటండి చెప్పండి. లేదా ఇది దోసకాయ పప్పులు ఏమేమి వేసిర్రు? పప్పు అవే వేస్తాం కదా, తాలిపిస్తుంది. ఇందులో వచ్చేసి టమాటా, దోసకాయ, కరివేపాకు, కొత్తిమీర అండి. బాగా మసిలినాక పోపు వేసేస్తే టోటల్గా దోసకాయ పప్పు కంప్లీట్ రెడీ అయిపోతుందండి. ఫైనల్గా దోసకాయ పప్పు కంప్లీట్. హలో మిజుల్, యో గుడ్ మార్నింగ్ చెప్పు. యో ఇక్కడ ఏముంది, ఏముంది ఇక్కడ? ఏయో తినవా? హలో మేడం, ఏం చేస్తున్నారు? ఏం సీరియల్? ఇప్పుడు ప్రస్తుతానికి బయటకు వెళ్తున్నా అండి. వర్షం తగ్గిందండి, అందుకని ఏం లేదు, లైట్గా చినుకులు రాలుతున్నాయి.
ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఆటోలో ఉన్నామండి. ఇప్పుడు వచ్చేసి టామ్ జెర్రీకి ఇద్దరికి నైట్ ప్యాంట్స్ తీసుకున్నా అండి. లోపల వీడియో తీయొద్దు అన్నారు, అందువల్ల నేను తీయలే. ఇప్పుడు రిటర్న్ మళ్ళీ నేను ఇంటికి వెళ్తున్నా అండి ఆటోలో కూర్చొని. మనం ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నామండి. ఇందాకనే మార్కెట్కి వెళ్ళేసి వచ్చినామండి. కొన్ని బట్టలు తెచ్చేది ఉండే తీసుకొని వచ్చిన. బయట వెదర్ మాత్రం చాలా చల్లగా ఉందండి, చాలా అంటే చాలా చల్లగా ఉంది. వర్షం అయితే తగ్గుముఖం పట్టింది, మామూలుగా చినుకులు రాలుతున్నాయండి. మళ్ళీ నైట్ వరకు ఎట్టడో ఏమో అండి, నాకు కూడా తెలియదు. చాలా రోజులు గ్యాప్ ఇవ్వడం వల్ల మాట్లాడడానికి నేను కూడా తడబడుతున్నా అండి. కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే ఇంచుమించు 3-4 మంత్స్ నుంచి నేను వీడియో చేస్తలేను కాబట్టి మాట్లాడడానికి కూడా వెనక ముందు అవుతుందండి. మార్కెట్కి వెళ్ళా కానీ అక్కడ వీడియో తీయడానికి కూడా నాకే కొంచెం అట్లా భయం అనిపించిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఈ వీడియో ఇంతే అండి. నేను మార్నింగ్ నుంచి ఏమేమి మాట్లాడో నాకు కూడా తెలియదు, వీడియో అప్లోడ్ చేస్తేనే నాకే అర్థమవుతుంది. అందువల్ల నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు మరిన్ని ముచ్చట్లతో జమ చేసి చెప్పిన ముచ్చట్ల డబ్బా అండి. అయ్యో సారీ అండి, నా దగ్గర ఇప్పుడు డబ్బా లేదు. అప్పుడు స్టార్టింగ్లో నేను డబ్బా అంటున్నా కదా, నాకు అదే అలవాటు అయిపోయింది. అందువల్ల ముచ్చట్ల డబ్బాని నేను చెప్పేస్తున్నా అండి. మళ్ళీ రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు మరిన్ని కొత్త ముచ్చట్లతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనండి, బాయ్.